కలగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపే బండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. మనిషి జీవితంలో బాల్యం ఎంత విలువైనదో వృద్ధాప్యం కూడా అంతే విలువైనది. పిల్లల్ని కని పెంచి వాళ్ళు ప్రయోజకులయ్యాక పెళ్ళిళ్ళు చేసి మనవళ్ళు మనవరాళ్లతో సరదాగా గడుపుతూ జ్ఞాపకాలను నెమరు వేసుకొని గడిపే దశ వృద్ధాప్యం. కానీ కుటుంబ కలహాల వల్ల ప్రయోజకులైన కొడుకులు ఉద్యోగాలు పోయి రోడ్డున పడిన పరిస్థితి, వయసు మీద పడిన కొడుక్కి పెళ్లి జరగనివ్వకుండా సొంత మనుషులే అడ్డుపడుతున్న దుస్థితి, పెళ్ళైన కూతురికి విడాకులైన విషమ స్థితి, 60 ఏళ్ల పైబడిన వీళ్ళ జీవితం ఒక విష వలయం, గతం గాయాలమయం. కుటుంబ కలహాల వల్ల చిన్నా భిన్నమైన జీవితాల గాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. వీళ్ల పేర్లు నాగేంద్రమ్మ, కృష్ణమూర్తి. వీళ్లకు 2 కొడుకులు, 1 కూతురు. కూతురు పద్మావతికి పెళ్లైన ఏడాదిన్నరకే విడాకులయ్యాయి. పెద్ద కొడుకు భాస్కర్రావు కూడా వివాహం జరిగి విడాకులయ్యాయి. చిన్న కొడుకు రాఘవేంద్రకు 35 సంవత్సరాలొచ్చినా పెళ్లి చేసుకుంటామని ఎన్ని సంబంధాలొచ్చినా మేనమామ అడ్డుపడి వచ్చే సంబంధాలన్నీ వెనక్కి పంపించేశాడని రాఘవేంద్రతో పాటు భాస్కర్రావు పద్మావతిల జీవితం అభాసుపాలు కావడానికి వాళ్ల మేనమామే కారణమని అతని నుండి తమ కుటుంబాన్ని కాపాడాలంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. పెద్ద వయసులో వాళ్ళు అనుభవిస్తున్న నరక వేదన్ని మనతో చెప్పుకోవడానికి నాగేంద్రమ్మ గారు, కృష్ణమూర్తి గారు ఇక్కడికి వచ్చారు. కృష్ణమూర్తి గారు, మీ వయసు ఎంత అండి? 63. 63 ఏళ్ళు. మీ వయసు అమ్మా? 60 వచ్చింది. 60 వచ్చింది. మీకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయింది? 40 ఏళ్ళు దాటి. 40 ఏళ్ళు దాటి. మీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఏం చేస్తుంటారు అబ్బాయిలు? అబ్బాయి భాస్కర్ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఇంటి దగ్గర. పెద్ద అబ్బాయి పేరు భాస్కర్. చిన్న అబ్బాయి? చిన్న అబ్బాయి రాఘవేంద్ర. అమ్మాయి? అమ్మాయి పద్మావతి అండి. ఎవరెవరికి పెళ్ళిళ్ళు అయ్యాయి ఇందులో? 2 భాస్కర్ పద్మావతి 2. పద్మావతికి పెళ్ళి అయింది. 2 డ్రైవర్స్ అండి. సరే సార్, మీరు పెళ్లి ఎవరికి ఇచ్చి పెళ్లి చేశారు ముందు? పద్మావతి గారిని. దుగ్గిరాలండి, కార్ డ్రైవరు. అతను డ్రైవర్. మేనల్లుడు క్లాస్మేట్ అంటేను. మీ మేనల్లుడికి క్లాస్మేట్ అతను. ఓహోహో, అలా తెలిసిన వ్యక్తిని చేశారు. ఓకే, ఆవిడికి డైవర్స్ అయిపోయింది అంటున్నారు, అంటే విడాకులు ఇచ్చేసింది. ఎందుకు డైవర్స్ అయింది? అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదు. క్యారెక్టర్ మంచిది కాదు, మళ్ళీ పైగా వాళ్ళకి ఆస్తి కావాలంట, కట్నంగా తీసుకురమ్మని ఏది. ఎన్ని రోజులు ఉంది ఆవిడ అత్తారింట్లో? 1 నెల. నాగేంద్రమ్మ గారు, మీ తమ్ముడు పేరేంటమ్మా? నరసింహరావు. అతని పేరేంటి? మీ అల్లుడి పేరు? పాము ప్రసాద్. పాము ప్రసాద్. అతను ఏం పని చేస్తాడు? కారు డ్రైవరు. కారు డ్రైవర్ అయితే కారు డ్రైవర్ అని చెప్పలా, డీజిల్ మెకానిక్ అని చెప్పారు. ఈయనేమనుకున్నాడు, డీజిల్ మెకానిక్ చదివాను అన్నాడు కదా, ఈయన ఉద్యోగం కదా ఏదైనా డ్రైవర్ గా ఇప్పించొచ్చులే అని ఇక ఇష్టపడ్డారు. నేను వద్దంటున్నా, మా చిన్న పిల్లడు వద్దంటున్నాడు, మా అమ్మాయి అసలు వద్దంటే వద్దంటుంది. మీ అమ్మాయికి నచ్చలా. నరసింహరావుని తీసుకొని వెళ్ళిపోయారు దగ్గర. అలా నేను పిల్లలు లేరుగా కట్నా మాట్లాడుకొచ్చేసాడు. 65 ఏళ్ళకి ఒప్పుకొని వచ్చాడు. 1 ఎకరం పొలం పశువు కుంకం కింద. పెళ్లి అయిన 3వ రోజే చేసుకున్న అబ్బాయి పిండు ఊళ్ళో అబ్బాయి వచ్చి, ఒరే రాఘవేంద్ర, నీకు అక్క అయితే నాకు కూడా అక్క అయ్యారా, మీరు మోసపోయారో అబ్బాయికి ఇచ్చి చేశారన్నాడు. పెళ్ళప్పుడు అతని వయసు ఎంత అమ్మా? పాము ప్రసాద్ వయసు దగ్గర 40 ఏళ్ళు ఉంటాయి. 40 ఏళ్ళు? 30. మీ అమ్మాయి వయసు? మా అమ్మాయికి 18 ఏళ్ళు, 19 వచ్చింది. 20 ఏళ్ళు. అంత వయసు తేడాతో పెళ్లి చేస్తారా? అసలు ఆ అబ్బాయి దగ్గర ఏమి లేదు, ఎండిపోయి చెరుడు తిరిగి 3 చంపి అచ్చా ఏదో ఊర్లో కేసు నడుస్తుంది. ఆ కేసు నడుస్తుండగానే పెళ్లి చేసేసాడు నరసింహరావు. ఈ విషయాలు ఏమి మీకు తెలియదు? ఏమి తెలియదు. నరసింహరావుకి తెలుసా? అన్ని తెలుసు.
అంటే మీ అమ్మ ఎన్ని నెలలు కాపురం చేసింది వాళ్ళ ఇంట్లో? వెళ్ళిపోయిన తర్వాత వారం రోజులు ఉండంగానే నాకు 10,000 తీసుకురా, మీ అమ్మ దగ్గర గాని, మీ నాన్న దగ్గర గాని, మీ మామయ్య దగ్గర గాని అని పంపించారు ఇంటికి. ఇంకో అబ్బాయి వచ్చి మంచోడు కాదని చెప్పాడుగా, ఇక నేను మాత్రం డబ్బులు ఇవ్వను, ఎట్ట జరగాల్సి ఉంటే అట్ట జరిగిద్దని ఇవ్వనన్నా. సరే పిల్లని తీసుకెళ్లారు. మళ్ళీ 10 రోజులు ఉన్నాయి. మీ మామయ్య దగ్గర ఇప్పించిన 10,000 అని పంపించాడు. నరసింహరావు నా దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతున్నారు అన్నాడు. అబ్బాయి విషయం అంతా తెలిసిపోయింది. ఈ రకంగా డబ్బులు అడిగితే నేను ఎక్కడ తెచ్చిస్తాను, నా దగ్గర మాత్రం నువ్వు ఇచ్చుకుంటే నువ్వు ఇచ్చుకో, మళ్ళీ నేను ఇచ్చానని కూడా నన్ను అడగొద్దు, నా దగ్గర డబ్బు లేదు, నేను ఇవ్వను అని గట్టిగా చెప్పేసేసా. చెప్పేసిన తర్వాత ఇక ఈ పిల్లని ఒట్టి చేతితో పంపండి ఏరియో ఫాల్ ఇచ్చి పంపించాడు. ఇంకా ఆ 1000 తీసుకొని మళ్ళీ 1 నెల ఉంది. 1 నెల ఉండగానే కడుపులో నిబ్బడుతుందమ్మా అంటే ఇంకా 1000 రూపాయలు చేతిలో పెట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాం. స్కానింగ్ తీసిన తర్వాత గర్భిణి అని తేలింది. తేలిన తర్వాత వాడు పౌన్ చేశాడు. పౌన్ చేయగానే మరి గర్భిణి అని చెప్పింది. చెప్పంగానే అయితే ఆడేమన్నాడంటే నిన్ను నేలుకోవాలంటే డబ్బు బంగారం తీసుకొని రా ఇంటికి అన్నాడు. సరే ఇప్పుడు మీరు ఏం చేశారు? మరి ఆ డబ్బు ఇచ్చి పంపించారు? ఆ అమ్మాయి దగ్గర మరి ఇచ్చి పంపించుండొచ్చు కదా మీరు. ఇంకేం పంపిస్తాం? వాళ్ళ అక్కాయిళ్ళు రవిడి వాళ్ళు, వాళ్ళ అమ్మ రవిడిది. సరే పోని మీరు ఇట్లా కాపాడి కూతుర్నేమో కాపురానికి పంపించలే, మీరు ఏంటి పంపిస్తే ఈ ఆస్తి అంతా వాళ్ళు తినేస్తారు అని చెప్పి మీరు కూడా అమ్మాయికి ఆస్తి మిగిల్చలేదు కదా. పోనీ మీరు ఆ అమ్మాయి ఆస్తి జాగ్రత్తగా బ్యాంకులో వేసి పెట్టారా? ఆమెకు పిల్లలు పుట్టారా? ఇక పిల్లలు పుట్టలేదు. బ్యాంకులో ఎందుకు పిల్లలు పుట్టలేదు? ఏమైంది? ఆ ప్రెగ్నెన్సీ ఏమైంది? ఇంక తీయించేసాము. ఇక నాకు ఎవరు తీయించేశారు? నరసింహరావు పిల్లని తీపిచ్చింది. ఇక ఇడాకులు ఇచ్చేసారు, ఇడాకులు ఇచ్చేసారు. సరే ఇడాకులు ఇప్పించేసి అతను బతుకు అతను, మీ కూతురు బతుకు మీ కూతురు, మీ దగ్గర మీ ఇంట్లో మీ కూతురుని పెట్టుకొని మీరు చూసుకుంటున్నారా? మీ కొడుకులు గొడవ ఏంటి ఇప్పుడు చెప్పండి? మీ పెద్ద కొడుకు ఈ అమ్మాయికి ఎన్ని సంబంధాలు వచ్చినా, మంచి మంచి సంబంధాలు వచ్చినా, ఎవరికి సంబంధాలు వస్తాయి? మా పిల్లకి వస్తుంటాయి. రెండో పెళ్లి చేద్దాం అనుకున్నారు? ఆ అమ్మటే కుదిరింది. ఎల్లుండి పెళ్లి చూపులు అనగా మా అమ్మ చేత పాల తాలికలుండి ఆ గిన్నెలో వేసి తెల్లటి పొడుగు దాంట్లో గురి చేసి ఆ పొడుగు వేసి పిల్లకి పంపించింది. ఎవరు? మీ అమ్మాయికి. ఇక మా పిల్ల ఒక్కటే తింటాయి. తినేటప్పుడే డోకొచ్చింది. పారేసినా పోయేది, తినేసేసింది. తెల్లారి ఈ రోజు నాడు అవుతుంటే ఆసుపత్రి మా చిన్నపిల్లడు తీసుకొని వెళ్ళాడు. వెళ్తే ఏం తిన్నావమ్మా అన్నాడు. పాల తాలికలు మా అమ్మమ్మ తెచ్చిచ్చింది తిన్నానన్నా అంతే. ఇక ఇవాళ 24 గంటలు గడిస్తే మందులు ఇస్తాను, ఈ మందులు తగ్గితే తగ్గింది, లేకపోతే ఆసుపత్రిలో జాయిన్ అవ్వు అన్నారు. ఆయన ఇచ్చిన బిళ్ళలో వట్టాలో ఇండిషన్ తగ్గిపోయింది. విషయం ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు? డాక్టర్ గారే చెప్పాడు. అది విషయం కలిపారని చెప్పారు. సరే ఇప్పుడు ఈ విషయం తిన్నాక ఏమైంది అమ్మాయికి? ఇక ఎల్లుండి పెళ్లి శుభ్రంగా వెళ్ళాం పెళ్లికి. మేము ఆంజనేయ స్వామి విగ్రహం ఇచ్చాం గుళ్ళో, నాసరపేటలో. అది ఆంజనేయ స్వామి విగ్రహం ఇస్తే ఇక ఇంటి దగ్గర వద్దులే, వస్తున్నారు పోతున్నారు, దానికి నేను ఇక్కడ వద్దు, గుళ్ళో పెళ్లి చూపులు పెట్టుకుందాం అంటే ఆ అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయికి భార్య విజయవాడలో చేసుకున్నారు. ఇడాకులు తీసుకొని ఈ అమ్మాయినే చేసుకుంటానని ఇక ఇంటి చుట్టూ 10 మాటలు తిరిగాడు. లింగారావు, బసవపన్నయ్య అని నరసింహరావు పెండ్లు. అయితే నేను లింగారావు చెడగొట్టేది. లింగారావు భార్య ఫోన్ చేసేసింది. చేసే ఏం చెప్పింది? ఏమని, ఆ అమ్మాయిని నువ్వు చేసుకుంటే మీ అమ్మని చూడదాం. నాన్న ఆ అబ్బాయి ఏమైంది, మా అమ్మని చూస్తే చాలు, మా నాన్న చూస్తే చాలు, అన్నం వండి పెడితే చాలు అని బతిమలాడుతున్నాడు. వచ్చి వాళ్ళ బతిమలాడుతున్నాడు లింగారావు, నేను లింగారావు భార్య అని. సరే వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు అసలు మొత్తం వీళ్ళందరూ కక్ష కట్టారు మీ మీద. సో ఇప్పుడు మీ కూతురికి ఇంతవరకు పెళ్ళవ్వాలి అంతే కదా? మీ అమ్మాయి ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది. ఇప్పుడు మీ కొడుకుల పరిస్థితి ఏంటి? మీ కొడుకులకి ఎందుకు పెళ్ళిళ్ళు అవ్వలేదు? మా కొడుకులకి నరసింహరావే పంపించాడు. ఎవరో అమ్మాయిని నాకు వాళ్ళ మేనల్లుడు ఉంచుకున్నారు. అంటే మీ పెద్ద కొడుకుకి కూడా పెళ్లి నరసింహరావే చేశాడు. ఆ అమ్మాయి కూడా డైవర్స్ అయిపోయింది, పంపించాడు ఇంటికి. అదే అర్థమైంది, పంపించారు, మీరు మాట్లాడి చేసుకున్నాం. ఆ అమ్మాయితో కూడా డైవర్స్ అయిపోయింది. మీ రెండో అబ్బాయికి పెళ్ళయిందా? ఆ అబ్బాయికి అవనివ్వట్లేదు. సో దీని అంతటికి కారణం నరసింహరావు. ఇప్పుడు పని చేద్దాం, మీ అబ్బాయిని పిలుస్తా, వాళ్ళని కూడా పిలిచి మాట్లాడదాం, అసలు వాళ్ళు ఏం చెప్తారని తెలుసుకుందాం. ఎందుకంటే నరసింహరావు ఫ్రెండ్స్, నరసింహరావు గారి భార్య మీకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారో మీకు తెలియట్లేదు, ఎవరికి తెలియదు కదా. ఒకసారి వాళ్ళతో మాట్లాడదు, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో కనుక్కుందాం. సరే, మీ పేరేంటి? నా పేరు రాఘవేంద్ర అమ్మ. రాఘవేంద్ర. మీ పేరు? నా పేరు భాస్కర్ రావు. భాస్కర్. ఇందులో ఎవరు పెద్ద? అన్నయ్య. మీరు పెద్ద. మీ వయసు ఎంత? నా వయసు 40 years అండి. 40. మీ వయసు అండి? 35 అండి. 35. ఇప్పుడు ఇందులో ఆయనకి పెళ్ళి డైవర్స్ అయిపోయింది. అవునండి. మీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. అవలేదండి.
ఇప్పుడు మీ అమ్మగారు చెప్పిందంతా మీరు వినే ఉంటారు. విన్నా. అంటే అసలు మీ ఎవరు వాళ్ళ తమ్ముడు ఆయన వల్లనే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నారా? మెయిన్ ఏంటంటే మేడం గారు 1999లో పెళ్లి చేశారు, సంవత్సరంన్నరకు డైవర్స్ అయిపోయింది. అయితే అప్పుడు ఏ బ్రాహ్మణులు కూడా అబ్బాయిది మనిషి జాతకం కాదని చెప్పలేదు. అబ్బాయిది అసలు మనిషి జాతకం కాదు. పాము ప్రసాద్ అంటే అది మామూలుగా, ఇక పాము అంటే మీకు తెలిసిందే కదా, విష జంతువు. అంటే అతను చాలా భయంకరమైన పనులు చేశాడా? అంటే మధ్యవర్తి చేత కబురు చేశారండి. 6 ఎకరం పొలం అమ్మేసిన డబ్బు, బంగారం, క్యాష్ తీసుకొస్తేనే అమ్మాయిని కాపురానికి పంపించండి అని మధ్యవర్తి చేత కబురు చేశారు. ఇంక ఇవన్నీ తీసుకొని అవజేసైనా మళ్ళీ అమ్మాయిని పంపించేస్తారని వీళ్ళు డైవర్స్ తీసేసుకున్నారు. డైవర్స్ అతను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు. అయిపోయిందండి 2001లో. 2001 నుంచి ఎన్నో సంబంధాలు చూసామండి. నాన్నగారు నేను చాలా ప్రయత్నాలు చేశాం. సంబంధాలన్నీ పంపించేస్తున్నారు. ఎవరు? నరసింహారావు. అదేంటే మీ మామగారు? మా మామయ్య. అంటే ఆయన అతనికి సహాయం చేస్తున్నట్టు చేశాడు. ఎందుకు చేస్తాడు ఆయన పని? ఆయనతో చెత్తలు కలిపేశాడు. ఇద్దరు క్లాస్మేట్స్. ఏ సంబంధం జరగనివ్వలే. అలా 2001 నుంచి 2009 దాకా కొనసాగింది మేడం గారు. 2009లో ఒక ఆయన ఫైనల్ గా చెప్పేశారు, బాబు మీ గురించి మీ మామయ్య చాలా బ్యాడ్ గా చెప్తున్నారు, ఇలా చెప్తుంటే కనుక కష్టం అండి అనగానే అడిగారు. అడిగితే రేపొద్దున లగ్నాలన్న సంబంధం కూడా క్యాన్సిల్ అయిపోయింది. వెంటనే లాయర్ గారిని సంప్రదిస్తే మీరు బైండ్ ఓవర్ రాసుకోండి అమ్మ, పెళ్ళి అయింది, మీ అన్నయ్యది కానీ మిక్కది కానీ నీది కానీ పెళ్ళి అవ్వాలంటే ముందు మీకు అనుమానం ఉండవాళ్ళ మీద బైండ్ ఓవర్ పెట్టుకోండి అన్నారు. వెంటనే లాయర్ గారిని పెట్టేసి 8 మంది మీద బైండ్ ఓవర్ పెట్టాం మేడం. ఎవరు 8 మంది? 8 మంది కూడా నాన్న తరపు బంధువులు, అమ్మ తరపు బంధువులే, ఇంటి పక్కనే ఇల్లులు కూడా. ఇంకా అందుకని వెంటనే బైండ్ ఓవర్ రాసేసామండి. బైండ్ ఓవర్ రాసిన వెంటనే అన్నయ్యకి పెళ్ళి అయింది. ఆ సంబంధం ఎలాగ దానంతలో వచ్చిన సంబంధం? మళ్ళీ ఎవరైనా మధ్యవర్తి మామూలుగా ఒక స్త్రీ తీసుకొచ్చిందండి, ఉమెన్. అంతేగాని మీ వాళ్ళ తమ్ముడు సంబంధం లేదు. అయితే ఆ అమ్మాయి కూడా, అమ్మాయికి అంతకు ముందే ప్రేమ వ్యవహారం ఉందంట. ఇతను నాకు ఇష్టం లేదు, నేను కాపురం చేయనని ఎస్ఐ గారి దగ్గర చెప్పేస్తే ఎస్ఐ గారు అన్నారు మీరు అర్జెంట్ గా. అంటే పెళ్లికి ముందు తెలియలేదా? తెలియదండి. పెళ్ళైన తర్వాత ఎన్నాళ్ళకి తెలిసింది ఆయనకి? పెళ్ళైన తర్వాత హైదరాబాద్ లో కాపురం పెట్టారండి. ఒక 2 నెలలు ఉన్నారు. ఆ అమ్మాయి మాట్లాడితే తెనాలి వచ్చేస్తుంది. ఓకే. ఇక అందుకని అసలు ఏంట్లో అని ఆరాధిస్తే వెంటనే చెప్పేశారు వేరే సంబంధం. అక్కడ తీసుకెళ్లి తాలూకా దగ్గర పెట్టేశాం, లాయర్ గారిని పెట్టి. నేను మాత్రం కాపురం చేయనండి, నాకు పెద్దలు ఇష్టం లేకుండా చేశారు పెళ్లి అని చెప్తే ఎస్ఐ గారు అన్నారు ఆ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఎందుకు మీరు వెంటనే విడాకులు తీసేసుకోండి, లాయర్ని అప్లై చేసుకుని అని చెప్పారు. విడాకులు అయిపోయినాయండి. 2012లో అయిపోయి. ఈ 2001 నుంచి ఈ రోజు వరకు కూడా అక్కకు పెళ్లి అవ్వలేదండి. మీకు? నాకు పెళ్లి అవ్వలేదు. ఎందుకు? వచ్చిన ప్రతి సంబంధం కూడా ఆ కుటుంబం మంచిది కాదు, తిక్కల వాళ్ళు, మెంటల వాళ్ళు, పిచ్చి వాళ్ళు, మీరు సంబంధం చేసుకోవద్దు, వేరే ఎక్కడైనా చేసుకోండి అని ఫోన్ చేసి చెప్తున్నారండి. ఎవరు? నరసింహారావు భార్య. ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి, పని చేసుకుందామని మేడం గారు 10 మంది పెద్ద మనుషులు పిలిచి, లాయర్ గారిని పిలిచి నేనే పరిష్కరించానండి అది కూడా. ఇప్పుడు ఏమన్నా ఉంటే ఆస్తులు ఉంటే పని చేసుకోండి, ఎవరి దారిని వాళ్ళు బతకండి, మా జీవితాలు గడ్డు రావద్దని నమస్కారం పెట్టి పని చేసుకోండి. ఆ రోజే రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి తెల్లారి. అసలు వాళ్ళకి మాకు ఇప్పుడు ఆస్తి పరంగా 1 రూపాయి కూడా లేదండి. అసలు ఇప్పుడు ఆస్తి కూడా లేదు, ఏమి లేదండి. మరి ఇంకా ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? మీరు హత్యా ప్రయత్నాలు అన్నారు కదా, ఏ విధంగా హత్యా ప్రయత్నాలు? అక్కయ్యకి ఏమో సొంత అమ్మమ్మ చేత పాల తాలికల్లో వేసి ఇచ్చారండి. నేనే తీసుకెళ్లాను, మా డాక్టర్ గారు సంతకం పెట్టించుకున్నారు. భగవంతుడు ఆయుష్ ఉంటే ఉంటుంది, లేదంటే చనిపోయింది అని చెప్పి ఒక ఫారం మీద సంతకం పెట్టించుకొని నాన్నగారి చేత ట్రీట్మెంట్ చేశారు. అది అలా జరిగిపోయింది. 17/7/2011 అండి. తోటి స్నేహితుడి చేత కాసేపు మాట్లాడుకుందాం రా అని తీసుకెళ్లి థమ్సప్ లో పాయిజన్ వేసేసి మేడం గారు 2 చేతులు అడ్డం పెట్టారండి, పొడి చేశారు. ఏం చేశారు? థమ్సప్ సీసా పెట్టి పొడిచారు మేడం. సీసా పెట్టి పొడిచారా? సీసా పగలగొట్టి పొడిచారు మేడం. మొత్తం బ్లడ్ పోయింది. ఆయన అప్పటికే హార్ట్ సర్జరీ. అంటే ఉన్న ఫ్రెండ్స్ తో రండి మాట్లాడుకుందాం తీసుకెళ్లి పొడిచేసారు. నరసింహరావు? నరసింహరావు కాదండి, తోటి స్నేహితుడు రఘు అని అతను. అతనితో చెప్పి చేయించారు. తర్వాత నిన్న రీసెంట్ గా అండి 2015వ సంవత్సరం అండి, ఏప్రిల్ 10వ తారీఖు అన్నయ్యను కూడా మళ్ళీ క్లాస్మేట్ తీసుకెళ్లిపోయి థమ్సప్ లో భయంకరమైన విష పదార్థాలు వేసిస్తే తిన్న తర్వాత తాగాడండి. ఆ థమ్సప్ మొత్తం కక్కేసి అక్కడ శవమై పడిపోయాడండి. ఫోన్ చేశారండి తోటి స్నేహితుడు, మీ అన్నయ్య చావుబతుకుల మధ్య ఉన్నాడు, వెళ్ళి కాపాడుకోవాలి. వెళ్ళిపోయేసరికి పడిపోయి ఉన్నాడండి. వెంటనే 108కి ఫోన్ చేసి ఇతను కూడా తీసుకెళ్తే 10 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారండి. సార్ మీరేం మాట్లాడలేదు, మీరేం చెప్పండి. శ్రీధర్ దుంపల రౌడీ అనే రౌడీస్ అండి, రౌడీ షీటర్స్. హైదరాబాద్ నుంచి వచ్చారు. 350 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మా విలేజ్ నందివేలుగు. అక్కడ నందివేలుగు మెయిన్ సెంటర్ లోనే చౌరస్తా 4 వే. అక్కడ లాస్ట్ చంపబోతుంటే పొట్టకు అడ్డం పెడితే పొడిచారు. టేబుల్ అది ఉంటే తన్నేశాడు. స్నేహితుడే వెళ్ళిపోయాడు. స్నేహితుడు అప్పు చెప్పేసి రౌడీస్ కి నిన్ను చంపేసి రమ్మన్నారు, హైదరాబాద్ రమ్మన్నారు, మీ గోత్రీకులే అని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది.
వాళ్ళు చంపేసి అడ్రస్ లేకుండా నేను చంపేసి రమ్మన్నారు. ఈ అబ్బాయి AA BEd చదువుకున్నారండి. MA పొలిటికల్ సైన్స్, ప్రాథమిక హిందీ, ప్రాథమిక టు ప్రవీణ, BA స్పెషల్ హిందీ, MA స్పెషల్ హిందీ, MA పొలిటికల్ సైన్స్. అది చదువుకోవటమే ఈ అబ్బాయికి శాపంగా మారింది. అతను చదువుకున్నాడనే అతను చెన్నైలో కూడా హిందీ పండిట్ ట్రైనింగ్ చేశాడు. మీరు మిమ్మల్ని ఎందుకు? నేను వచ్చేసి 10 years ఎక్స్పీరియన్స్ అండి. రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ లో పనిచేశాను. 5 years అకౌంటెంట్ చేశాను. నేను హైదరాబాద్ లో కాపురం పెట్టాను మ్యారేజ్ చేసుకొని. అది మేమే సుఖపడిందే లేదు, 15 రోజులే ఉంది చక్కగా. తర్వాత ఇక వెళ్ళిపోతుందండి. ఆ అబ్బాయితో కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్ కూడా వచ్చాడు అబ్బాయి, దొరికాడు. పట్టుకున్నా స్టేషన్లో పెట్టాం. అమ్మా ఇంత మంచి ఫ్యామిలీలోకి వెళ్ళావు, నీదే తప్పమ్మా, మీరు కోర్టులో కేసు వేసుకోండి. అమ్మాయిదే రాంగ్ క్యారెక్టర్ నేను ఎంక్వైరీ చేశాను మొత్తం. ఆ అబ్బాయితో కంటిన్యూ అవుతుంది. ఉదయం నేను డ్యూటీకి వెళ్ళిపోగానే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9 దాకా బావా ఇదే గోల. ఇక ఫోన్లు బయటికి వచ్చి నేను బయటికి వెళ్ళడం ఇంకో మనిషి వెళ్ళిపోవడం. కోర్టులో వేసుకోండి కేసు అంటే నాకు డైవర్స్ వచ్చేసిందండి. నేను చేసుకున్నది లేట్ మ్యారేజ్, 35 years చేసుకున్నా. 2010 డైవర్స్ చేసుకున్నారు. ఈ డైవర్స్ స్టోరీలో కూడా మీ మామూలు పాత్ర ఉంది ఏమన్నా? ఉందండి. ఏ విధంగా ఉంది? ఉందంటే డైవర్స్ అయిపోయింది. ఆ అమ్మాయితో చేతులు కలిపేసేసారు. ఈ అబ్బాయితో చేతులు కలిపారు. ఆ అమ్మాయిని ఈ వంతిన దగ్గర 1 week వేరే అబ్బాయితో ఈయన అటాక్ చేశారు. రౌడీ 1 week జరిగింది ఈ చర్చ అంతా. సో మీరు చేసుకున్నారు, మీ అమ్మాయికి డివోర్స్ ఇచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి సహాయంతో ఆ రౌడీల్ని వాళ్ళు మాట్లాడుకొని మీ తమ్ముడి మీద ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిందే కాక అసలు పెళ్లి ఎట్ట చేయిద్దో మీకు మేము చూస్తాం, నీకు ఎట్ట ఇద్దో పెళ్లి, నీకు పెళ్లి కావాలంటారా. అట్లా ఏమైందంటే కంటిన్యూ 50 సార్లు వచ్చారు. వీళ్ళందరూ 8 మంది బైండ్ ఓవర్ కేసు పెట్టున్నాం కదా, కత్తులు కటార్లు తీసుకోవడం మిమ్మల్ని చంపేస్తాం. ఇదే డైలాగ్. ఇక రెండో డైలాగ్ లేదండి. ఈ రోజు కూడా వీళ్ళు ఎంత 8 మంది ఇలా మా బంధువులే అందరూ, ఎవరో కాదు. వాళ్ళు ఏమంటారు, బైండ్ ఓవర్ కేసు తీసామన్నారు. ఇప్పుడు మీరు ఇందాక మీ భార్యనే ఆ రౌడీస్ దగ్గర మీ అంత తమ్ముడి మీద అటాక్ చేశారంటున్నారు కదా, దానికి ఆధారం ఏంటి? మీరు ఎట్లాగా అమ్మాయి తప్పని చెప్తారు? మీరు ఒక అమ్మాయిని మీరు చూసారా? మీకు ఎవరు చెప్పారు అట్లా? అక్కడ ఊళ్ళో వ్యక్తి వచ్చి అక్కడ మా సాక్ష్యం చెప్పాడండి. ఏది అతని భార్య ఇంటి దగ్గర వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్పాడండి. ఏమని? ఇంకా వీళ్ళందరూ కలిసి అబ్బాయి మీద చేశారండి, ఆ అబ్బాయి తప్పేం లేదని సాక్ష్యం చెప్పాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఇదంతా విని పోలీసులు రాసుకొని వదిలేశారు. వాళ్ళు వదిలేసారు, వాళ్ళని శిక్షించలే. ఇప్పుడు ఆయన మీద అటాక్ చేశారు కదా, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చామండి. సరే, ఇప్పుడు మీ కథ అంతా విన్నాం. ఇప్పుడు మీ అక్క ఉన్నారు కదా ఇక్కడ, ఆవిడ వచ్చారు కదా, ఒకసారి ఆవిడని కూడా పిలిచి అడుగుదాం అసలు ఆవిడ ఏం చెప్పాలనుకుంటుంది, అసలు ఆవిడ జీవితంలో ఏం జరిగింది. పేరేంటమ్మా? పద్మావతి. ఏమైంది పద్మావతి? అసలు నీకు మీ ఆయనకి ఏంటి ప్రాబ్లం? అమ్మ ఏం చెప్పిందండి, పెళ్లి చేసేటప్పుడు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి, నీతికి, మాంగళ్యానికి కట్టుబడి ఉండమ్మా, తల్లిదండ్రులకు మంచి పేరు తీసురా అని చెప్పింది. అత్త మామలు మంచి వాళ్ళు కాదు, ఆడపడుచులు మంచి వాళ్ళు కాదు. అతను అన్నయ్య భార్యను వదిలేశాడు, మంచివాడు కాదు. అన్ని తెలిసి కూడా నన్ను ఇచ్చి అతనికి పెళ్లి చేశారు, కావాలని చేశారు. భూదేవి సాక్షిగా చెబుతున్నా. ఎవరు కావాలని చేశారు? మేనమామే వాళ్ళ భార్యనే చేశారు. ఎందుకంటే నేను చెప్పాను, నాన్న మనం తొందరపడొద్దు నాన్న, ఇవాళ ఒక్కరోజు కట్నం మాట్లాడటానికి వెళ్ళొద్దు, అమ్మ తమ్ముడు లేరు, రేపు వెళ్దాం నాన్న అంటే నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు, నేను చెయ్యాల్సిందే పెళ్ళి అన్నారు. అప్పటికే నాకు ఒక విషయం తెలిసింది, నాన్న అందరిని తీసుకొచ్చి చూపిస్తున్నాడు, నేను రెడీ అవుతున్నా బొమ్మలాగా, నాకు స్వతంత్ర హక్కు ఇవ్వాల ఇంట్లో, అంతే కదమ్మా. బయటికి వెళ్తే అమ్మకి భయం, కానీ అల్లారు ముద్దుగా నిజంగా ఏ తల్లి అంత బాగా పెంచుండదమ్మా, చాలా బాగా పెంచింది. నాయన చిన్న పిల్లని తిరుపతిలో వెళ్ళైతే వైకుంఠపురంలో చేశారు, రంగరంగ వైభోగంగా చేశారు. ఇంక తిరుపతి వెళ్ళాం మొక్కు ఆ బట్టలతోని. అక్కడే అతను మాటలు నాకు అర్థం అవుతున్నాయి కొన్ని. సిగరెట్లు, అప్పటికే 3 హత్య చేసేసాడు, నరసరావుపేటలో కేసు నడుస్తుంది, డబ్బు అంతా అయిపోయింది, భార్యను పోషించే స్థితిలో లేడు. 20 ఏళ్ల పిల్లని తీసుకెళ్లి 40 ఏళ్ళకి ఎందుకు అంట కట్టాలమ్మా, నేనేం తప్పు చేశాను? భార్యను ఒక్క పూటని పోషించలేడోడికి నువ్వు ఎందుకు ఇచ్చి మాట్లాడి పెళ్లి చేశా అని నా మేనమామ నేను అడిగా. కానీ స్టేషన్ లో సమాధానం చెప్పలేకపోయాడు. అతను వచ్చి అమ్మ చెప్పింది ఇందాక, ఫ్రెండే వచ్చి మంచోడు కాదని చెప్పాడు. నువ్వు ఇంట్లో ఉంటే మీ ఇద్దరు అబ్బాయిలు పెళ్ళిళ్ళవని ఫస్ట్ నోటి నుంచి వచ్చింది, మేనమామ నోటి నుంచి. నేను ఆలోచించా, మాంగళ్యం ఉండ దారి రాదు, స్త్రీకి మాంగళ్యం ఉంటేనే
ఆడు తాగుబోతోడైనా తిరుగుబోతోడైనా ఇంకా నా జీవితం అయిపోయింది, వీళ్ళిద్దరు బాగుండాలి ఈ బిడ్డల కోసం వెళ్ళి నా 2 రోజులకి నాన్నగారు అరెకరం పొలం అమ్మిచ్చేసి నరసింహారావు అతను తీసేసుకున్న డబ్బులు. నాతో చెప్పకుండా, నాన్న మంచివాడుగా సరే నరసింహారావు చెప్పాలిగా, నువ్వు దగ్గరుండి పెళ్లి చేసావుగా, తిరుపతి వచ్చావుగా, కట్నం మాట్లాడావుగా, కార్యం జరిపించావుగా, కన్ని పిల్లనే దానం చేశారు కానీ, కన్యాదానం చేశారు కానీ, నేను తిరుగుబోదాన్ని కాదు, గాలిదాన్ని కాదుగా, వ్యభిచారిని కాదుగా. నువ్వు నమ్మకంతో పెళ్లి చేసావు, వాళ్ళు ఇంట్లో నుంచి ఎల్లగొట్టారు. ఆషాఢ పట్టి బంగారం డబ్బు తీసుకొచ్చి వాళ్ళు తీసుకెళ్తామన్నారు. ఇంకా ఇంతలో ఇక్కడే ఉంటున్నాను, అతను వచ్చాడు, గర్భిణీ వచ్చిందమ్మా. నేను కాపురం చేయకుండా గర్భిణీ రాలేదు, నీకు మొగుడు దగ్గర వణుకోవడం రాలా? పోలీస్ స్టేషన్ లో ఎస్పీ కలెక్టర్ అందరి ముందర నీకు మొగుడు దగ్గర వణుకోవడం రాలేదని అడిగిందండి. మొగుడు దగ్గర వణుకుంది, ఆడవిళ్ళకి గర్భిణీ ఎలా వచ్చింది? ఎవరు అడిగారు? మా భార్య. అప్పుడు నేను అన్నానమ్మా, నీ మొగుడిని గేటు దగ్గర కాపలా పెట్టి నువ్వు అందరితో లోపల కులుగుతున్నావు కదా, నీకు చేత అయింది, నాకు చేత కాదు. భూదేవి సాక్షిగా, ఆకాశం సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, త్రిమూర్తుల పాదాల సాక్షిగా, న్యాయదేవత పాదాల సాక్షిగా నేను ఎటువంటి తప్పు చేయలేదమ్మా, చెయ్యను కూడా. నేను అందంగా పుట్టడం తప్ప, లేకపోతే కులంలో పుట్టడం తప్ప, లేకపోతే మానవ జన్మ ఎత్తడం తప్పు అడగండి అమ్మా. ఎన్ని అపనిందలేశారో చెప్పలేనమ్మా. నేను ఒక్క మాట అడుగుతాను, సీతమ్మ వారిని ఎందుకు వెళ్ళగొట్టారు? ఒక్కసారి చెప్పమ్మా, చెప్పు. సీతమ్మ వారు తప్పు చేసిందా లేదా? చేయలేదు. మరి నేను చేయలేదు. ఆమెకి రైట్ అమ్మా, తోడబుట్టిన ఒక పిల్లలు. ఇప్పుడు సీతమ్మ వారిది కదమ్మా, మరి నాది కథ అయిపోయింది. మీ కథకి ఇప్పుడు మీ కథని మేమందరం విని ఈ కథకి ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పాలి కదా. చెప్పుకున్నాను. ఇప్పుడు అక్కడ సీతమ్మ వారికి రాముడు ఉన్నాడు, రాముడు సపోర్ట్ చేసుకున్నారు, రాముల వారు అంతా మీరు మగపిల్లలు, మీరిద్దరు పెద్ద ఆయన, మీరందరూ చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? ఎవరికి పడితే వాళ్ళకి అమ్మాయిని కట్టబెట్టడం. ఆ మాత్రం ఒక ఇంట్లో ఒక ఆడపిల్లని బయటకు ఇచ్చేటప్పుడు వాడు మంచా చెడా, తాగుపోతా తిరుగుపోతా చూసుకొని చేయరండి. ఇంట్లో ఆడపిల్ల అంటే ఒక బర్డెన్, ఒక బరువు. ఎవరికొకరికి ఇచ్చి చేసేయాలి, కట్టబెట్టేసేయాలి, తోసేయాలి ఇంట్లోంచి. ఎందుకు అలాగ అనుకుంటున్నారు? ఆడపిల్ల మీలో ఇప్పుడు మీరుండి సంపాదిస్తున్నారే, ఆడపిల్లని చదివిస్తామో సంపాదించదా? ఎందుక వేరియేషన్, ఎందుక వ్యత్యాసం? ఆడపిల్ల అంటే తప్పు మీరందరూ చేశారు ముందు, మీకును తేడా ఏంటి చెప్పండి? నేను పెళ్లి చూపులప్పుడు చూపించడానికి తీసుకెళ్ళినప్పుడే చెప్పాను మేడం గారు. చెప్పి ఎందుకు సార్ ఆపలేదు? మీరు మగవాళ్లే కదా. వద్దన్నాను. సిగ్గులేదా అంటున్నాను. ఆ అమ్మాయి ఈ రోజు ఇలా ఏడుస్తుందంటే కారణం ముందు మీరే, ఆ తర్వాత నరసింహారావు XYZ. నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను, ప్రతి తల్లిదండ్రి, ప్రతి అన్న తమ్ముడు కూడా ఎందుకు అలాగ ఆలోచించరు ఆడపిల్ల గురించి. ఆ ఫొటోస్ చూపిస్తున్నారు. లేదు మీ పెళ్ళప్పుడు. ఇది గౌరీ పూజ చేసేటప్పుడు, ఇదేమో తలంబరాలకు వెళ్ళేటప్పుడు, ఇదేమో పెళ్ళి అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు. నరసింహరావుతో మాట్లాడదాం, ఎందుకు మీ జీవితం తిరగా అడగండి, అడగండి. హలో, నరసింహరావు గారండి? అవునండి, నేను జీవిత మాట్లాడుతున్నానమ్మా. బతుకు జట్కాబండి అని ఒక ప్రోగ్రామ్ జీ తెలుగులో నేను హోస్ట్ చేస్తున్నాను. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళందరూ వచ్చి మాతో ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు, వాటికి మాకు చేతనైన సొల్యూషన్స్ మేము చేస్తాము. ఇప్పుడు అలాగే మీ ఇంటి విషయం వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు మీకు పద్మ గారు తెలుసా అండి? మీ అక్క గారు తెలుసు కదా, నాగేంద్రమ్మ గారు. ఆవిడ ఇక్కడ ఉన్నారు. ఆవిడ, నాగేంద్రమ్మ గారి భర్త కృష్ణమూర్తి గారు, ఆవిడ 2 కొడుకులు, ఆవిడ కూతురు అందరు ఇక్కడే ఉన్నారు నా దగ్గర. మీరు ఈ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి చిత్రహింసలు పెడుతున్నారు అని వాళ్ళు చెప్తున్నారండి. సరే, హింసిస్తే నాకు ఏ నేరం అయినా చేయండి, వాళ్ళ మాటలేనండి. నేను వాళ్ళ గురించి ఎంత బాధపడుతున్నానో అసలు. వాళ్ళ చిన్న అబ్బాయి ఉన్నాడండి, అబ్బాయి ఏమి పని చేయకుండా
ఇంట్లో ఏదో ఒక అబద్ధాలు చెప్పి ఎలబుచ్చుకున్నా అండి. ఆయనకి సాంబార్లో ముందు కలిపానంట. ఎక్కడో గుంటూరులో హాస్టల్లో ఉద్యోగం చేస్తుంటే నేను సాంబార్లో ముందు కలిపానంట. అక్కడ ఇంట్లో 10,000 20,000 తీసుకొని వెళ్ళిపోతాడండి ఇంటర్వ్యూలని. పని చేయకుండా అక్కడ ఉద్యోగం చేయకుండా వచ్చి ఇంట్లో చెబుతుంటాడు. వీళ్ళే నమ్ముతుంటారు. మొన్న ఊళ్ళో ప్రెసిడెంట్ కి పోటీ చేశాడండి. పెద్ద పెద్దోళ్ళు చెప్పి ఈ అబ్బాయి కూడా చేసి ఒక 50,000 60,000 ఖర్చు పెట్టించి నేనేదో కాగితాన్ని మార్చి ఆ అబ్బాయిని ప్రెసిడెంట్ అవకుండా చేశానంట నేను. ఇక ఎంత పడితే అట్లా చెబుతుంటాడండి. వాళ్ళ మాటలు కొద్దిగా వినండి మీరు. నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఈ అమ్మాయి పద్మకి మీరు ఒక సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేశారు కదా? అవునా, వాళ్ళే చూసుకున్నారండి. చూసుకొని మామూలుగా పెద్ద మనిషి మీ తమ్ముడిని తీసుకురాకుండా నువ్వెందుకు వెళ్తున్నావమ్మా అంటే నేను కూడా అప్పుడు నన్ను తీసుకెళ్లానండి. తీసుకెళ్తే అబ్బాయి నా క్లాస్మేట్ అండి. ఆ అబ్బాయి పెళ్లి అయిన కాడి నుంచి తెల్లారి ఆ అబ్బాయి మంచోడు కాదని మక్క అసలు ఇంట్లోకి రాస్తా అన్ని తెలుసండి. ఆ అబ్బాయి మంచోడండి. నేను చూస్తున్నా ఆ అబ్బాయి ఇప్పుడు పేరు పెళ్లి చేసుకుని ఎంక్వైరీ చేయండి. మళ్ళీ అమ్మాయి పెళ్లి అయింది. అమ్మాయి నా డబ్బులు నాకు ఇవ్వమంటే 50,000 ఎంత కట్నం ఇస్తే 50,000 ఇచ్చారు. ఈ అరెకరం పొలం కట్నం ఇచ్చి ఈ కట్నం ఈ పొలం పెళ్లి అవగానే నీళ్ళే అమ్ముకున్నారు. అన్ని నువ్వే తీసుకున్నావు. ప్రమాణక పూర్తిగా నరసింహారావు గారు నాకు తెలియకుండా నా పొలం అమ్మిచ్చి నువ్వే తీసుకున్నావు. నా విడాకుల డబ్బు నువ్వే తీసుకున్నావు. నా బంగారం డబ్బు నువ్వే తీసుకున్నావు. నా జీవితం పాడు చేసావు. ప్రమాణక పూర్తిగా పాడు చేసావు. హైదరాబాద్ వాళ్ళతో చేతులు కలిపి పాడు చేసావు. దీనికి మీ సమాధానం ఏంటి నరసింహరావు గారు? వాళ్ళు ఇచ్చారండి 50,000 విడాకులప్పుడు. 50,000 పెంచాను, వడ్డీ ఇచ్చాను. అంతేగాని వాళ్ళకి రూపాయి ముట్టుకుంటే నేను నాశనం అయిపోతానండి. అదే అంటే 50,000కి ఎంత కల్పించారు నరసింహరావు గారు? మీరు చెప్తున్నది నేను కాదనడం. నెల నెల వడ్డీ తీసుకునేవాళ్ళండి. ఎంత వడ్డీ ఇచ్చేవారు నెలకి? ₹1.5 వడ్డీ అండి. సరే అమ్మా, కాదమ్మా, నన్ను ఒక్క అవకాశం ఇవ్వండి. నేను మంచిదాన్ని కాదు, ఇంటికి వచ్చేసానమ్మా. నా డబ్బులు వాడుకున్నాడు, వాడుకోలేదు. నేను మళ్ళీ సంబంధం చూసుకుంటే నీకు రెండో మొగుడు కావాలా అని సొసైటీలో పబ్లిక్ లో వచ్చి 100 మంది పోగయ్యేటట్టు ఎందుకు గొడవాడాల్సి వచ్చింది? దానికి సమాధానం చెప్పమానండి. ఏ నరసింహరావు గారు దీనికి సమాధానం ఏంటండి? ఎంక్వైరీ చేయండి. ఆ పిల్ల కాపురు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా కానీ వాళ్ళు అట్లా అయితే ఏదైనా ఎవరు పట్టించుకునే వాళ్ళేదండి చుట్టరికంలో. సరే నరసింహరావు గారు, నేను ఒక విషయం అడుగుతాను. మీరు ఇదొక్కటి చెప్పండి నాకు. మీరు అమ్మాయికి విషం పెట్టించారు. అతనేమో థమ్స్అప్ లో విషం కల్పించి చిన్న అతనికి పట్టించారు. థమ్స్అప్ బాటిల్ చెప్పి గుచ్చేశారు చేతుల మీద. అలాగే పెద్ద అతనికి కూడా విషం పట్టించారు థమ్స్అప్ లో కలిపి. దీనికి మీరు హైదరాబాద్ నుంచి గూండాస్ తెచ్చుకొచ్చారు. ఆ గూండాస్ తో మీకు ఆ గూండాలు హెల్ప్ చేయడానికి ఆయన భార్యనే మీరు వాడుకున్నారు. ఇది పోలీస్ స్టేషన్ లోనే చెప్పారు, పోలీసులే చెప్పారు అని వీళ్ళు చెప్తున్నారు. దీనికి మీ సమాధానం చెప్పండి ప్లీజ్. మేనల్లు భార్య నాకు చెల్లెలైద్దో కూతురైద్దో. నా అంత దుర్మార్గుడు, ఎంత వేస్ట్. నేను చచ్చిపోయినట్టండి ఆ అమ్మాయిని చూస్తే. అలా అమ్మాయి పెళ్లి అయ్యేటప్పుడే నాకు తెలవదు. ఆ అమ్మాయిని నా కూతురు, నా సొంత కూతురుతో సమానం. మా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నాడు. అట్లాంటి అబద్ధాలు ఆడి వాళ్ళు అట్లా తయారవుతున్నారంటే నేనేం చేయాలండి? ఆ పిల్లల్ని ఇంకేం చేస్తానండి? నరసింహరావు గారు చెప్పండి. ఇప్పుడు జరిగిపోయింది. మీరు ఈ క్షణం నుంచి వాళ్ళ జోలికి నేను వెళ్ళను. ఒక మాట నా గురించి చెప్పండి. వాళ్ళ జోలికి గాని వాళ్ళ పిల్లల జోలికి గాని నేను ఎంత మాత్రం వెళ్ళను. సో మీరు వెళ్ళరు. వెరీ గుడ్. ఇప్పుడు విన్నారు కదమ్మా. ఇప్పుడు మీరు కూడా చెప్పండి. మీ ఈ క్షణం నుంచి వెళ్ళం. అసలు వాళ్ళ పేరు గాని వాళ్ళ గోత్రం గాని ఎక్కడా చెప్పం. వాళ్ళు ఆయన తరపున మా గోత్రికులు ఉన్నారు. వాళ్ళని కూడా మేము తలుచుకోవద్దు. మా గోత్రికి తలుతున్నారు. మీ మాట మీద మీరు నిలబెట్టండి. మీ మాట మీద మీరు నిలబడండి నరసింహరావు గారు. అవునండి, నేను నేను ఇదే చెప్తున్నా నరసింహరావు గారు. మీరు నిజంగా మీరు ఏమాత్రం వినండి. నాకు చాలా సంతోషం. మీరు నా మాటకి ఇంత గౌరవం ఇచ్చినందుకు, నాతో మాట్లాడుతున్నందుకు ఇంతసేపు. దయచేసి మీరు గతం మర్చిపోండి. ఈ క్షణం నుంచి ఈ కుటుంబం జోలికి మీరు రావద్దు. మీరు నాకు మాట ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న కొన్ని లక్షల మందికి మాట ఇచ్చారు. ఓకే సార్. నేను వాళ్ళకు కూడా అదే చెప్తాను. వాళ్ళు కూడా మీ గురించి ఇంకొకరి దగ్గర ఏమీ మాట్లాడరు. ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మీకు అగేన్స్ట్ గా వాళ్ళు ఏది చేయరు. ఆ కోర్టులు కేసులు అన్ని కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి మన లాయర్ గారు అనురాధ గారు వచ్చారు, డాక్టర్ గారు వచ్చారు. వీళ్ళిద్దరితో కూడా నేను మాట్లాడించి వాళ్ళకి సైకలాజికల్ గా ఒక డాక్టర్ హెల్ప్ కూడా అవసరం ఉంది. అది కూడా ఎలాగా ఏం చేస్తే బాగుంటుందని ఆయన డాక్టర్ గారు చెప్తారు. లీగల్ గా వాళ్ళు మీ మీద పెట్టిన కేసులో ఏమన్నా మీకు ఇబ్బందికరంగా ఏమన్నా ఉంటే కూడా అవన్నీ వాళ్ళు వాపస్ తీసుకుంటారు. అలాగే మీరు కూడా ఏమన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా లీగల్ గా ఏమైనా చేస్తుంటే అది మీరు కూడా దయచేసి వాపస్ తీసుకోండి. అదన్నీ ఎలా చేస్తే బాగుంటుందని నేను అనురాధ గారితోనూ కళ్యాణ్ చక్రవర్తి గారితో ఇప్పుడు మీతో మాట్లాడిస్తాను మీ అందరితో. ఓకే సార్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.
సో అమ్మా సార్ మీరు కూడా మీ ముగ్గురితో జరిగిపోయింది అవునమ్మా, పోయిన గతం ఒక క్షణం కూడా తిరిగి రాదు అసలు. ఈ క్షణం నుంచి మీ జీవితాలు మీరు ఎలాగ మలుచుకుంటారు, సుఖంగా సంతోషంగా మీరు ఎలా బ్రతుకుతారు, మీ తల్లిదండ్రులు మీరు ఎలా చూసుకుంటారు, ఇంకా మీ చేతుల్లోనే ఉంది కదా. మీరు ఏది మనకి జీవితంలో పోయింది ఏమీ లేదు, ఏది పోలేదు, ఏదన్నా అంతే అయిపోయింది. ఇప్పుడు నేను డాక్టర్ గారిని లాయర్ గారిని పిలుస్తాను, వాళ్ళిద్దరితో మాట్లాడి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దాం అన్నది కూడా మనం డిసైడ్ చేసుకుందాం. సార్ మీరు ఈ కేసు అంతా విన్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళకి ఫ్యామిలీకి మీరేం చెప్పదలుచుకున్నారు? నేను విన్న దానిలో నాకు లైక్ ఐఎమ్ రియలీ చాలా కన్ఫ్యూజ్. అసలు వీళ్ళు చెప్తున్నట్టుగా అంత విషయం కలపడాలు, అంత ఇది అంత చేయాల్సిన అవసరం ఆయనకి ఏంటంటే అగైన్ దేర్ ఇస్ నో పర్పస్. మళ్ళీ ఆయన మాట్లాడేది వింటే నేను అసలు కాదు, నేను అలా చేయాల్సిన అవసరం ఏముంది, నాకు వచ్చేది ఏంటండి అని అతను చెప్తున్నప్పుడు అది కూడా అతనిది కరెక్టా అనిపిస్తుంది. బికాస్ వాట్ ఈస్ ఈ గెయినింగ్ అన్నది, అతనికి ఏంటి లాభం అన్నది. ఇంకా అందుకని నేను ఒకటే ఏం ఫీల్ అయ్యానంటే సరే జరిగిపోయింది, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది పక్కన పెడితే ఫ్యూచర్ లో అట్లీస్ట్ వీళ్ళు పీస్ఫుల్ గా ఉండడానికి మనం ఒక దారి చెప్తే బాగుంటుందేమో అని అనిపించింది నాకు. మేడం ఇప్పుడు ఈ మొత్తం ఫ్యామిలీ అందరూ నాకు సుమారుగా 2 సంవత్సరాల పాటు రెగ్యులర్ గా చూసానమ్మా. దే యూస్ టు కమ్ ఫర్ కౌన్సిలింగ్, నాకు రెగ్యులర్ గా కౌన్సిలింగ్ అది వచ్చేవారు. చాలా మంచి ఫ్యామిలీ, అమాయకులు, ఏంటంటే చాలా సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు మేడం. అయితే ఏంటంటే రకరకాల కారణాల వల్ల మరి నాకు అది పూర్తి స్థాయిలో తెలియదు. 2 సంవత్సరాలు బట్టి నేను ఎవరిని చూడలేదు. దానికి ఆర్థిక పరిస్థితులు అయ్యి ఉండొచ్చు, లేకపోతే మందులు కొనుక్కోలేనటువంటి పరిస్థితి అయ్యి ఉండొచ్చు, ఏదన్నా అయ్యి ఉండొచ్చు. దానికి నేను చాలా జాలి పడుతున్నానమ్మా, దాంట్లో ఏం లేదు. ఇందులో మనం గమనించవలసిన ఏంటంటే ఒక క్రిటికల్ ఇన్సిడెంట్ మొత్తం అందరి జీవితాన్ని మార్చేస్తుంది. అయితే ఏంటంటే ఆ అమ్మాయికి తెలిసి తెలియని వయసులో పెళ్లి అయ్యింది. ఏ కారణం చేతో మనకు అర్థం కాదు, కానీ తన 10th స్టాండర్డ్ అన్నది అర్ధాంతరంగా పద్మావతి చదువు ఆపేశారు. ఎవరో ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తికి అతను బాగోగులు తెలుసుకోకుండానే అతనికి ఇచ్చి కట్టబెట్టారు. తర్వాత ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి సమాజంలో నా భర్తకి నేను విలువ ఇవ్వాలి, భర్త అన్నవాడు ఎలాంటి వాడైనా కూడా అతనితో పాటు నేను కలిపి కాపురం చేయాలన్న ఉద్దేశంతో ఒక విపరీతమైనటువంటి గుండె ధైర్యం తెచ్చుకుని పద్మావతి కాపురం చేయడానికి ముందుకెళ్ళింది. కానీ అబండాలు పాలైంది. నీ గర్భం నీది కాదు అనేటటువంటి దారుణమైనటువంటి మాటలతో అమ్మాయిని హింసించటం వల్ల పోయి తన గర్భాన్ని తనే తీసుకొని తనే అబార్షన్ చేయించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. సో ఒక ఆడపిల్లకి నా ఉద్దేశం ఏంటంటే ఇంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితి రాకూడదు. సో అటువంటి పరిస్థితుల్లో ఏమైందంటే కనుక ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు వాళ్ళది కాబట్టి ఇంట్లో ఒక కంప్లీట్ గా ఒక వ్యతిరేకమైనటువంటి వాతావరణం క్రియేట్ అయింది. తండ్రిగా అతను గౌరవిస్తుంది, కానీ అతను తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు. ఇందులో నరసింహరావు పాత్ర కూడా ఉంది. అంటే అతను కూడా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో అతను కూడా పాత్రుడు. అక్కడి నుంచి ఈ నరసింహరావు అనేటటువంటి ఒక వ్యక్తి ఒక కీ ఇండివిజువల్ కింద మారిపోయాడు. ఎంత విపరీతంగా మారిపోయిందంటే కనుక ఆహారం, నిద్ర, వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటి వ్యక్తి నరసింహరావు కింద మారిపోయాడు వీళ్ళ మనసుల్లో. ఎంత ఈ ప్రాబ్లం ఉందంటే కనుక ఎవరికి కూడా ఇప్పుడు మీరు 5గురిని చూడండి, ఎవరికి ఏ వ్యాపకం లేదు, అందరూ ఖాళీగానే ఉన్నారు. సో ఏంటంటే ఏ మాట అన్నా ఎలా మాట్లాడుకున్నా కూడా నరసింహరావు ఈ డిస్కషనే వచ్చింది. దాంతో ఏమైంది అంటే కనుక వీళ్ళ ఆలోచనలో నెగిటివిటీ బాగా బలపడింది. దాన్నే టెక్నికల్ గా సైంటిఫిక్ గా మనం డెల్యూజనల్ డిసార్డర్ అని అంటూ ఉంటాం. అంటే ఒకే ఆలోచన గురించి పదే ఆలోచించటం వల్ల దానికి ఉన్నటువంటి సాక్ష్యాధారాలు గాని, దానికి ఉన్నటువంటి నిజాలు గాని తెలుసుకోకుండా ఒకళ్ళు నమ్మినటువంటి విషయాన్ని మొత్తం అందరూ నమ్ముతారు. అలా నమ్మటంతో పాటు చుట్టుపక్కల జరిగేటటువంటి సంఘటనలు ఏమన్నా ఉంటే కనుక దానికి కూడా ఇది లింక్ కలిపి ఆ నమ్మకాన్ని ఇంకా బలపరుచుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి మంచి కౌన్సిలింగ్ వీళ్ళకి ఇవ్వటం అన్నది జరిగింది. కానీ ఏంటంటే వీళ్ళు పూర్తి స్థాయిలో అది వాడటం అన్నది జరగలేదు. ఇక 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ మనకి ఇక్కడ ఉన్నాయి. వీళ్ళందరికీ మనం ఏంటంటే మనోధైర్యం కలిగించేటటువంటిది, నమ్మకం కలిగించే విధంగా, గత జ్ఞాపకాలన్నీ పూర్తి స్థాయిలో మర్చిపోయే విధంగా మనకు కౌన్సిలింగ్ ఇవ్వటం ఒకటి. ఇంకా జరిగిపోయిన చేదు అనుభవాల్ని గుర్తు చేసుకోవడం వేస్ట్ కదమ్మా. ఇప్పుడు మీరు మాట్లాడిందో, ఇప్పుడు అతను మాట్లాడిందో, ఇదంటే మొత్తం సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన మీ జోలికి రానంటే రాకూడదు. ఇక మీద మీరు ఆయన మీ జోలికి వచ్చినట్టు గనక ప్రూవ్ అయితే ఆయన శిక్షార్హుడు అవుతాడు, మీరు ఆయన జోలికి వెళ్ళినా మీరు శిక్షార్హులు అవుతారు. ఆయన మా జోలికి రాకుంటే మాకు 100 కోట్లు వచ్చినాయి. అందుకని ఇక ముందు సంగతులన్నీ వదిలేసేయండి. ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఇంకా వాళ్ళు చేయాలి. అది నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటేనమ్మా, పబ్లిక్ గా అందరు ఎదురుగుంటూ ఒప్పుకున్నాడు కాబట్టి దీనికి మించినటువంటి సాక్ష్యం మీకు లేదు, మీ జోలికి అతను రాడు కాబట్టి ఆ వ్యవహారాన్ని వెనక్కి పెట్టండి. ఓకే, మీరు మనోధైర్యం తెచ్చుకునేటటువంటి విధంగా మనం కౌన్సిలింగ్ చేద్దాం. మళ్ళీ అసలు ఏదైనా చేస్తాం డాక్టర్ గారు, మీరు ఎలా చెబితే అలా వింటాం. వెరీ గుడ్, మీరు చెప్పండి. ఇందులోనండి చాలా కోర్టులు కేసులు, ఇందులో కోర్టులు, కేసులు, పోలీస్ స్టేషన్లు, కంప్లైంట్లు లైన్ గా చదువుకుంటూ వస్తే ఫస్ట్ ఈ అమ్మాయి కోర్టులో కేసు వేసిన తర్వాత 50,000 తోటి పర్మనెంట్ అలిమనీగా
ఈ అమ్మాయికి డైవర్స్ అనేది వచ్చింది పద్మావతికి. రెండోది వాళ్ళ అబ్బాయికి కూడా 45,000 49,000 అతను అమ్మాయికి ఇచ్చి అదే. తర్వాత వీళ్ళు చాలా కంప్లైంట్స్ చాలా చోట ఇచ్చారండి. అదేంటంటే 2014లో లీగల్ సర్వీస్ అథారిటీకి ఇచ్చారు, మెఘాలోక్ అదాలత్లో వీళ్ళు కంప్లైంట్స్ ఇచ్చారు. ప్రతి చోట ప్రతి కంప్లైంట్ కూడా మేము జైలుకి వెళ్ళాము, మమ్మల్ని రక్షించండి అంటే నేను అదే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. వీళ్ళు చెప్పే వర్షన్ ఏంటి, వీళ్ళు జైలుకి ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి మళ్ళీ అతను అడిగితే ఇతనికి వాళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళ ఆవిడ వేసిన కేసు మూలాన అంటే సెక్షన్ 498A కింద అతను 3 రోజులు జైలుకి వెళ్ళాడు. అది వాళ్ళు ప్రతి కంప్లైంట్ లో కూడా మేము జైలుకి వెళ్ళాం అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కేసుని ఆ కంప్లైంట్ ని కూడా అన్నిటినీ కలిపేసేసి మా మీద ఏదో హత్యా ప్రయత్నం జరుగుతోంది అని చెప్పేసి వీళ్ళు ప్రతి కంప్లైంట్ లో ఇచ్చారు. అంటే ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా SR నెంబర్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు పోలీస్ స్టేషన్ లకు వెళ్తున్నారు, కంప్లైంట్లు ఇస్తున్నారు, అక్కడి నుంచి SR నెంబర్లు కూడా వీళ్ళు తెచ్చుకుంటున్నారు. ఇది వాళ్ళు 2011 నుంచి మొదలు పెట్టారండి ఈ కంప్లైంట్స్ ఇవ్వడం అనేది. 2009 నుంచి పోలీస్ పాయింట్ కూడా పెట్టారండి. అదే ఇవన్నీ పెట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసామమ్మా. కాకపోతే ఏంటంటే మీరు ప్రతి చోట కంప్లైంట్ ఇస్తున్నారు, వెనక్కి వచ్చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం అడిగాము. వినమ్మా విను. అయితే ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పోలీస్ వాళ్ళకి మీ ఒక్కరి పని అయితే ఉండదు కదా, మీరు వెళ్ళి మళ్ళీ దాన్ని పర్సీవ్ చేయాలి. మేము కంప్లైంట్ ఇచ్చాము అది జరగలేదండి. ఇంకోటి ఒక మాట మేడం గారు, చెప్పండి. 2014 నవంబర్ 12వ తారీఖు వాళ్ళు కూడా సంతకాలు పెట్టారండి. 2014లో అది ఎక్కడ పెట్టారు? పోలీస్ స్టేషన్ లో పెట్టినది. అది ఎక్కడికి పనికిరాదు. మీరు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఇచ్చారు కదా, మెఘాలయ లోక్ అదాలత్ కు ఒక పేపర్ ఇచ్చారు కదా, అక్కడికి వాళ్ళు వెళ్తున్నారు, మళ్ళీ దాన్ని పర్సీవ్ చేయట్లేదు. కాకపోతే ఇప్పుడు ఇంకోటి ఏంటమ్మా, మీరు ప్రతి దాంట్లో కూడా లాయర్లను వాళ్ళు కొనేశారు, వాళ్ళు మాకు మోసం చేశారని ప్రపంచాన్ని అందరినీ కూడా మీరు చెడ్డవాళ్ళు అనుకోకండి అమ్మా. తప్పకుండా మంచి వాళ్ళు ఉంటారు. మీరు వెళ్ళిన తర్వాత మీరు కాకపోతే ఏంటంటే తుదాంతం మీరు వెళ్ళట్లేదు ఏ పరిష్కారానికి, చివరి వరకు మీరు వెళ్ళలే. కాకపోతే ఇప్పుడు ఇందాక కాదండి లాయరే చెప్పాడు, వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. లేదమ్మా లేదు, ఒకటమ్మా ఇప్పుడు మీరు వినండి. ఇప్పుడు మీరు కంప్లైంట్స్ ఏదైతే ఇచ్చారో అవి ఎస్పీకే ఇచ్చారు. కాకపోతే ఆ కాపీలు ఒకటి ఏసీపీ గారికి ఒకటి, డీసీపీ గారికి ఒకటి, కమిషనర్ గారికి ఒకటి, అట్లా మీరు ఇచ్చే ప్రతి కాపీలను కూడా వాళ్ళకి మార్క్ చేయడం వలన వీళ్ళు ఇచ్చిన ఏదైనా దాని పేపర్ కి వాల్యూ ఉండేది. ఇప్పుడైనా కూడా ఇప్పుడు ఏమమ్మా మీకు కోర్టులో కేసులు లేవు, అర్థమైందా? మీరేవో ఉన్నాయని చెప్పి మీరు అనుకోకండి. జైలుకి మీ అన్నయ్య ఆయన భార్య పెట్టిన కేసు మూలాన వెళ్ళింది కానీ ఆస్తి గొడవలలో వెళ్ళలేదు. అదొక్కటి వీళ్ళ క్లారిటీ అనేది ఉండాలండి. ఎందుకంటే ప్రతి కంప్లైంట్ లో మేము 3 రోజులు జైలుకి వెళ్ళాం దీన్ని మీరు లింకప్ చేయకండి అమ్మా. ఇప్పుడు ఇంకా వీళ్ళకు మనోధైర్యం కావాలి అని అంటే, ఎందుకంటే ఆయన పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టాడు, ఇంకెక్కడ పెట్టలేదు అని అంటున్నారు కదా. ఎలాగో ఇప్పుడు మాట్లాడారు కదా, ఆయన ఎంతసేపు మాట్లాడారు కదా, మళ్ళీ మేము రాస్తాం. మీరు ఏం చెప్పారో అవన్నీ రాస్తాం. ఆయనను మేము ఇక్కడ పిలిపించిన తర్వాత మళ్ళీ సంతకాలు పెట్టిస్తాం. ఎందుకంటే అప్పుడు మీ పోలీస్ స్టేషన్ లో పెట్టారు, మీ దగ్గర కాపీ లేదు కనుక, ఆ డాక్యుమెంట్ కి వాల్యూ లేదు కనుక మళ్ళీ మేము పిలిపించి ఇక్కడ సంతకం మీ అందరితోటి చేయిస్తాం. అప్పుడు మీరు దగ్గర పెట్టుకోవచ్చు. అసలు ఎంత ఇష్టం అది వాక్యం. అలా సంతకం పెట్టిన తర్వాత ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మీరు ఫర్దర్ గా ట్రీట్మెంట్ లాంటిది కూడా కంటిన్యూ డాక్టర్ గారు ఏం చెప్తే అది ఫాలో చేసి. అయితే ఇప్పుడు కొంచెం మనీ ప్రాబ్లం లో ఉన్నాము. అలాగే అక్కర్లేదమ్మా, మేము ఉచితంగా వైద్యం చేసేటటువంటి ఏర్పాటు చేస్తాం. మీరు వైద్యం చేయించుకోండి. ఇప్పుడు ఇక్కడ హెల్ప్ లైన్ అని ఉంది ఈ ప్రోగ్రామ్ లో, మీకు సహాయం చేయడానికి ఒకళ్ళో ఇద్దరు తప్పకుండా ముందుకు వస్తారు. వాళ్ళు ముందుకు వచ్చినా రాకపోయినా మేము చేయిస్తాం. మీరు మటుకు క్రమం తప్పకుండా డాక్టర్ గారు ఏం చెప్తే అది విని ఆ మందులు వేసుకోండి. అప్పుడే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. సగం మీరు సైకలాజికల్ గా బాగా డిస్టర్బ్ అయిపోయారు, దాని వల్లనే ఇంత బాధలు మీకు. ఫస్ట్ ఆ ట్రీట్మెంట్ కరెక్ట్ గా తీసుకుంటే మీకు ముందు సగం బాధలు తీరిపోతాయి. అర్థమైందా? అది ఈ ఒప్పంద పత్రం మీద సంతకం పెడుతూ కూడా మీరు అలా ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేశారనుకోండి, మీరు విత్ ఇన్ కొన్ని రోజులలోనే మీరు బాగుపడిపోతారు. ఇప్పుడు మనతో మాట్లాడినంతసేపు ఆయన కూడా మీ జోలికి ఆయన రాను అన్నది చాలా ఖరాఖండిగా చెప్పారు. ఆయన మాకు మాట ఇచ్చారు. సో ఆయన వచ్చి సంతకం పెడతారు. సో మీరు కూడా సంతకాలు పెట్టేసేయండి. ఆ ఫార్మ్స్ మీకు ఇస్తాం, ఆయనకి ఇస్తాం, మా దగ్గర కూడా ఒక కాపీ పెట్టుకుంటాం. ఆ కాపీని మీ పోలీస్ స్టేషన్ కి కూడా పంపిస్తాం. ఒకటి అర్థమైందా? ఆ పోలీస్ స్టేషన్ కి పంపించడం మూలన రేపు పొద్దున ఆయన మీతో ఏమన్నా గొడవ పెట్టుకుంటే, ఇట్లా ఆల్రెడీ మేము ఒప్పందంలో వెళ్ళాము, అక్కడ మళ్ళీ దాని నుంచి వెనక్కి వెళ్ళారని అంటారు. అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆయన జాగ్రత్తగా ఉండాలి. ఆయన కాక ఇంకా 6 ఉన్నారు, వాళ్ళ చేత కూడా పెట్టిస్తాం. అలాగే పెట్టిస్తాం. ఆయనతోనే చెప్పి ఆయనతో అడిగి పెట్టిస్తాం. ఆ కాపీలు మీకు కూడా ఇస్తాం, పోలీస్ స్టేషన్ లో కూడా ఇస్తాం. మా దగ్గర ఎప్పుడు ఉంటది, మీరు ఎప్పుడైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సరే అమ్మా. సో
మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు ముగ్గురు వయసులో ఉన్నారు, మీరు కష్టపడగలరు, పని చేసుకోగలరు. చక్కగా డాక్టర్ గారిని ఫాలో చేసి ఆయన చెప్పిన ట్రీట్మెంట్ తీసుకుంటూ మంచిగా పనులు చేసుకొని బాగా సంపాదించుకొని క్షేమంగా సంతోషంగా సుఖంగా మీరు ఉండడం కాదు, మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. సరేనా? ఇంతవరకు పడ్డ కష్టాలన్నీ మర్చిపోండి. సరేనా? ఓకే. పద్మావతి, ఈ పద్మావతి కథ ఈరోజు చూసిన ప్రతి ఒక్కరికి ఏమనిపించిందండి? నేనేం కోరుకుంటున్నానంటే, ఆమె జీవితంలో అతి చిన్న వయసులో 18 ఏళ్ళకి చేసిన ఒక పెళ్లి, ఇష్ట నష్టాలు తెలుసుకోకుండా, తన మనసు ఏం కోరుకుంటుందో తెలుసుకోకుండా, కేవలం ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పంపేయాలి, ఆడపిల్ల ఇంట్లో ఉంటే భారం అని ఆ తల్లిదండ్రులు చేసిన భయంకరమైన తప్పు ఆ అమ్మాయి జీవితాన్నే కాదు, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని చిన్నాభిన్నం చేసేసింది. నేను కోరుకునేదల్లా, ఆడపిల్లని కన్నా ప్రతి తల్లిదండ్రి కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి. కూతుర్ని ఇంటి నుంచి పంపించి ఎవడికో ఒకడికి ఇచ్చి పెళ్లి చేస్తా ఉంటే ఎవరికి ఇస్తున్నాం, ఎవరి చేతుల్లో పెడుతున్నాం అనేది తెలుసుకోండి. సరైన మనిషి కాదు అన్నప్పుడు మనం మీ కూతుర్ని మీరు ఇంట్లోంచి ఎందుకు బయటకు పంపించాలి? తను ఎందుకు మీరు ఉంచుకోలేరు? తను చదివించుకుంటే తన బతుకు తను చదివిస్తే మిమ్మల్ని చూసుకుంటుంది, కుటుంబాన్ని చూసుకుంటుంది, ఇంటికి చూసుకుంటుంది. కూతుర్ని దయచేసి ఒక భారంగా అనుకొని ఇలాంటి ఒక నరక కూపంలోకి తనను తోసేసి పద్మ జీవితం లాగా ఆడపిల్లల జీవితాలు నాశనం చేయకండి. ఈ ప్రోగ్రాం చూసి అట్లీస్ట్ కొంతమంది తల్లిదండ్రులన్నా మారాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి సీరియస్గా ఒక్క క్షణం ఆలోచించండి. మనం చేస్తున్న తప్పు మనకే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.